ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవి గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవి గారు, ఎట్లా చూస్తారు ఈ ఘటనను? నమస్కారం అండి. హలో రవి గారు, నమస్తే, చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు ఆయన ప్రజాపాలన అంటుండు, ఒక పక్కన ఇందిరమ్మ రాజ్యం అంటున్నాడు. అసలు ఇక ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేమో మరి ప్రజలకు తెలియజేస్తే తీసుకున్నారేమో ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఇవాళ ఒక ఇద్దరు మహిళా జర్నలిస్టులు, ఆయన సొంత ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్ళి అక్కడ ప్రజల స్పందన, అసలు 2 లక్షల రుణమాఫీ ఈ విధంగా అయిందనేది క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వెళ్ళి అక్కడ అడుగుతుంటే ఒక గుండాలు ఆయన 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 పెంపుడు కుక్క లాంటి వాళ్ళు వచ్చి ఈ విధంగా దౌర్జన్యం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది వాళ్ళకే చెల్లింది. అది దీన్ని ఖచ్చితంగా ఇవాళ మొత్తంగా ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఆ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ఆ రోజు జరుగుతున్నటువంటి నిజాం రాచరికం దుర్మార్గంలో రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా అరాచకాలను ఎత్తి చూపినటువంటి షోయబుల్లా ఖాన్ ని కూడా ఆ రోజు నరికి చంపినటువంటి హత్య చేసినటువంటి రోజు ఇదే రోజు. ఈ రోజునని ఒక ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన స్వగ్రామంలో గుండాలు ఆయన ఇది చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. దీన్ని ఇది ఆ రోజులు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాడు ఇవాళ తెలంగాణ. ఎందుకు అంటే ఇవాళ తెలంగాణలో ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటిది? ప్రజాపాలనలో లేకపోతే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ప్రజాపాలన అంటే? ఇందిరమ్మ రాజ్యం అంటే దీన్ని ఒక జర్నలిస్టులుగా ఎవరైనా ఒక జర్నలిస్టుగా ఏదైనా ఈ ప్రభుత్వం సంబంధించి ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగి ప్రభుత్వ పథకానికి సంబంధించి కానీ లేకపోతే ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి కానీ ప్రజల స్పందనని తెలియజేసేది అడిగి ప్రజలకు తెలియజేసే హక్కు ఒక భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. స్వయంగా ముఖ్యమంత్రి గారి సొంత ఊర్లో ఇటువంటివి జరగడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని పూర్తిగా దీన్ని ఇప్పటికే చెప్తాను కదా, రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని దీని మీద యాక్షన్ తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రవి గారు.